జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. అయ్యా పెళ్లి కుమారుని తీసుకురండి. నందు అన్నయ్యకేం కాదుగా? ఏం కాదని చెప్తున్నా కదా. ఇంకో 3 గంటల సేపు కాస్త సైలెంట్ గా ఉండండి. నందుకి మీనాక్షికి పెళ్ళైపోతుంది. ఎలా అవుతుంది? నందు ఉంటే కదా. అయ్యా బట్టలు మార్చుకుని రండి. ఓం మహాగణాధిపతయే నమః. గణానాం తా గణపతిం భవామహి సమస్తవం ఏమైంది? ఇప్పటి వరకు నవ్వుతూ బానే ఉన్నావు, సడన్ గా డల్ అయిపోయావు. పార్థు ఏమన్నా అన్నాడా? కాదు, వేరే ప్రాబ్లం. ఏంటి? నేను తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు కావ్య. ఏమైంది వరు? నందు కనిపించటం లేదు. ఏంటి? నందుని గౌతమే కిడ్నాప్ చేశాడని పార్థు అంటున్నాడు. గౌతమా? నో వే. నేను నమ్మలేకపోతున్నాను, కానీ నాకంతా కన్ఫ్యూజన్ గాను భయంగానూ ఉంది కావ్య. ఇప్పుడేం చేయాలి? అవతల పెళ్లి కూడా స్టార్ట్ అయిపోతుంది. గౌతమ్తో మాట్లాడాలి, కానీ ఇక్కడ ఇంతమంది మధ్య అతనితో మాట్లాడడం కుదరడం లేదు. గదిలోంచి బయటికి రాగానే ఎలాగైనా ఆపి క్లియర్ గా మాట్లాడదాం. అయ్యా పెళ్లి కుమారుడు త్వరగా రావాలి. అక్క మాట్లాడు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ పైకండువా ఇలాగేసుకున్నావేట్రా? ఇలా కాదు, సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం ఇలా. శ్రీమన్మోహన ఇప్పుడు బాగుంది. రారా. గంగాధరాం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఏంటి రారా? ఒక్క నిమిషం నాన్న, తనతో మాట్లాడొస్తాను. అలాగే. ఓం వరు, నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా, ఒకసారి లోపలికి రా. దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ గజలక్ష్మీర్ సరస్వతి. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, అందుకే నేనే నీతో మాట్లాడాలనే బయట అబద్ధం చెప్పాను. చెప్పు వరు, ఏంటి? ఎనీథింగ్ రాంగ్? ఏమైంది? నందు కనబడటం లేదు. నందుని మీరే కిడ్నాప్ చేశారని పార్థు అంటున్నాడు. నందుని కిడ్నాప్ చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? కానీ నందు ఏమయ్యాడో అర్థం కావడం లేదు. నందుకేం కాదు, సేఫ్గానే ఉంటాడు. నందుని చూడకుండా అతను సేఫ్గా ఉంటాడని ఎలా చెప్తారు? అసలు నందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఆ అవసరం ఎవరికుందో తెలీదు, కానీ నిన్న రాత్రి నందుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నేను అడ్డుపడి కాపాడాను. ఆ కిడ్నాపర్స్ ఎవరో దొరకలేదా? లేదు, తప్పించుకు పారిపోయారు.
వాళ్ళు ఎవరై ఉంటారు? అవన్నీ పెళ్ళైన తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు, మనకు అంత టైం కూడా లేదు. మరి నందు ఏడి? బయట నా కారులో ఉన్నాడు. నేను అతను అక్కడ వెయిట్ చేయమన్నాను. నేను చెప్పేంత వరకు మండపంలోకి రావద్దన్నాను. వెంటనే అతన్ని పిలిపించండి. ఇప్పుడు వద్దులే, ముహూర్తం టైంకి పిలిపిద్దాం. లేదు, వెంటనే అతన్ని పిలిపించండి గౌతమ్. అది కాదు వరు, ఇంకాసేపు అతను బయట ఉండడమే సేఫ్. దయచేసి అతన్ని పిలిపించండి గౌతమ్, లేకపోతే పార్దు అనవసరంగా మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటాడు. ఓకే. నందు, నువ్వు లోపలికి వచ్చేసేయ్. వచ్చేస్తుంటాడు, పద. పార్దుతో 2 మాటలు మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. అదంతా ఎందుకులేండి. ఈ చివరి నిమిషంలో కూడా నన్ను అనుమానిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కనీసం ముహూర్తమయ్యే గంట వరకైనా నన్ను నమ్మమని రిక్వెస్ట్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి. నందు, నేను నిన్ను కిడ్నాప్ చేశానని పెద్ద బ్రో చాలా కంగారు పడిపోయాడు. ఏంట్రా గౌతమ్ గురించి అలా అనుకున్నావా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎందుకిలా అతన్ని నన్ను బాధ పెడుతున్నావు? పర్లేదు బ్రో, ఇప్పుడు తెలుసుకున్నాడు కదా. అరే, నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా, బాగా డల్లుగా ఉన్నావు. ఆ తర్వాత మంగళసూత్రం కట్టేటప్పుడు ఫోటోలో ఫేస్ చాలా జిడ్డుగా ఉంటుంది, వెళ్ళు. అలాగే బ్రో, 2 మినిట్స్లో వచ్చేస్తాను. చూసావుగా, నందుగాడు ఇప్పుడు ఒక ఆట బొమ్మ. ఆ బొమ్మ రిమోట్ నా చేతిలో ఉంది. ఆ రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తే అలా ఆడతాడు. చూసావుగా, చెప్పగానే ఎలా వెళ్ళిపోయాడు. మంగళసూత్రం కట్టేటప్పుడు ఫోటోలో ఫేస్ జిడ్డుగా ఉంటుందంటే వాడు మంగళసూత్రం కట్టేటప్పుడు అనుకుని పరిగెట్టాడు. పాపం పిచ్చోడు. నేను మంగళసూత్రం కడతానని వాడికి తెలీదు. నిన్న రాత్రి నందుని కిడ్నాప్ చేయమని మనుషులు పంపింది నేనే. రక్షించినట్టు నాటకం ఆడింది నేనే. చూసావా, నందుని కరెక్ట్ టైం తీసుకొచ్చి వరుదిని నమ్మించాను. అంతెందుకు, నందుగాడైతే నన్ను దేవుని చూసినట్టు చూస్తున్నాడు. నేను పీటల మీద తాళి కడుతున్నా కట్టట్లేదని నమ్ముతాడు. ఎందుకంటే నేను మంచివాణ్ణని వాళ్ళనంత బాగా నమ్మించాను. నీ వల్లైతే ఆ బ్రో
ఇన్ని ఏదో పనులు చేస్తూ మంచివాడిగా యాక్ట్ చేయడం చాలా కష్టం బ్రో. ఆయన ఇంకెంతసేపు, ఓ గంట, ఆ తర్వాత యాక్ట్ చేయాల్సిన పని ఉండదు. ఓకేనా బ్రో? ఇక్కడే ఉండి సీ అండ్ ఎంజాయ్. అయ్యా రండి బాబు, ఇలా కూర్చోండి. అమ్మా మీరు కూడా కూర్చోండి. ఓం నాజన్యాం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం గోవింద గోవింద గోవింద, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద గోవింద గోవింద, ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్మన్మోదివిశ్వేదసాదనం శుక్లాంబరధరం గజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననమస్మార్తం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ధ్యాయేత్ ఉన్మాదనస్థానం విద్యుతవదనం త్రాయదాక్షి దేవాభాం పీతవస్త్రాం కాలకరికరంతినోత్తాంబరాశే సర్వాలంకారయుక్తాం సకలమభయదాం योगो योग नारसिंहो श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशर्वशिवस्थाणुः भूताधिर्निधिरव्ययः भावो भद्राश्वरः महास्तरः महादिनिधनोधाता विधाता धातुरुत्तमः अप्तमेव हृषि वैशपत्नः भोमरप्रभुः विश्वकर्मा मनुष्यस्ता कनिष्ठस्थैरोत्तमः भूतस्मिन् मङ्गलं परम् ईशानप्राणदक्षाणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्येनादिविक्रमः अनुक्रमो पुरालक्षपुरान् ध्रुवं तेरायो वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं तैन्द्रश्च ध्रुवं नास्तं नारायणं ध्रुवम् अस्य मुहूर्तस्य सुदिनं सुवारं सुनक्षत्रं सुयोगं सुकर्णं सुचन्द्रताराबलम् अनुकूलं शुभशोभना सर्वे गृहस्सुन
సమస్తాः సుప్రసన్నాः వరదా భవంతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భూతకృద్భూతబుద్ధావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధానపురుషేశ్వరः. వీళ్ళిద్దరు ఇక్కడే కూర్చున్నారే, ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా? వామ్మో వామ్మో వాయ్యో చచ్చిపోతున్నాడు దేవుడు. ఒరే రండ్రా. శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయదాక్షం చంద్రాన్నం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. నారసింహో శ్రీమత్ ఒకసారి వరదని రమ్మని చెప్పు. సర్వశర్వశివస్థాణు భూతాధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభో ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వరः అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమः అప్రమేయో హృషికేశ పద్మనాభో అమర ప్రభుః విశ్వకర్మా మనుష్పస్థవిష్టస్థవిరో ధ్రువः అన్నాహ్యశ్చాన్యతకృష్ణో ఏంటి? ముహూర్తానికి నందు ఓ చీర సెలెక్ట్ చేశాడుగా, ఆ చీరని ఇప్పుడు కట్టండి. అదెలా కుదురుతుంది? చీర మారితే మా అమ్మ వాళ్ళు అడుగుతారు కదా. ఆ చీర తీసి ఎక్కడైనా దాచి పోయిందని చెప్పు. అంటే ఆ చీరని నన్ను దొంగలించమంటున్నారా? అలాంటిదే. ఒకప్పుడు మీ చెల్లి పెళ్ళికొస్తే చెయ్యని దొంగతనాన్ని నా కంటగట్టి నన్ను దొంగ అని 10 మంది ముందు నన్ను తల్లి దించుకునేలా చేశారు. ఇప్పుడు నన్ను మా అక్క చీరని దొంగలించమంటున్నారా? ఏ మీ అక్క కోసం ఆ మాత్రం చేయలేవా? వెళ్ళు, కొంపలే మునిగిపోవు. ఎరా కాస్త సాఫ్ట్గా మాట్లాడొచ్చు కదా. అడ్వైజ్ వద్దు, తాళి కట్టడానికి రెడీగా ఉండు. వెళ్ళి బట్టలు మార్చుకుని రండమ్మా.